నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు ఇందిరా, బాలరెడ్డి ఇందిరా. బాలరెడ్డి ఇందిరా గారు, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది మాకైతే, మాకంతా ఓకే అనిపిస్తుంది. ఇంకా 100 రోజులు పూర్తి కాలేదు కాబట్టి అన్నీ చేస్తున్నారు, ఒక్కొక్కటి అమల్లోకి అవుతున్నాయి. మొన్ననే సిస్టంలు ఎక్కించారు కూడా, గ్యాస్వి సిస్టంలో ఎక్కించారు, జరుగుతున్నాయి అవి. ఇంకా 2 అయినాయి, ప్లస్ వచ్చే నెల నుంచి 4000 పింఛను కూడా చేస్తామంటున్నారు, చేస్తుండ్రు. వాళ్ళు చేసే పని వాళ్ళు 100 రోజులలో పూర్తి చేసేస్తారు. 100 రోజుల్లో పూర్తి చేస్తారు కానీ అనుకుంటున్నాం, కానీ అయితేనేమో చేస్తారు. ఈ అప్పు మూలాన జర వెనక ముందు అవుతుంది, కొంచెం టైం తీసుకుంటారు. 3 నెలలు పట్టవచ్చు, 4 నెలలు పట్టవచ్చు. ఇప్పుడు 3 నెలలు కూడా కాలే పూర్తి 3 నెలలు అయితేనే అప్పుడు 100 రోజులు పూర్తి అవుతాయి. 3 నెలలు అయితే కాలేదు కదా. ఇప్పుడే మనం తొందర పడవద్దు, వస్తాయి అన్ని అమల్లోకి వస్తాయి. 1 సంవత్సరం అన్నా పడుతుంది. ఆయన రైతు బంధు వేయడానికి 14 నెలలు పట్టింది ఆయన వేసినప్పుడు కూడా, కేసీఆర్ గారు. ఇది కూడా కొంచెం టైం తీసుకొని టైం ప్రకారంగా వేస్తూనే ఉంటారు. అన్ని అమల్లోకి వస్తాయి, రావనేమద్దు. 6 గ్యారంటీలు తప్పకుండా ఆయన అమల్లో చేస్తాడు. గ్యారంటీ ఇచ్చిండు, మనుషులకు మాట ఇచ్చిండు. ఏ విధంగా నన్నా ఈ అప్పును పక్కకు పెడతాడేమో కానీ ఇప్పటికి 3 ఎకరాలవి కూడా రైతు భరోసా వేస్తూనే ఉన్నాడు. వేస్తలేడని మనం అనొద్దు, వేస్తున్నాడు. ఇక ఆయన చేసే ప్రయత్నం ఆయన గట్టిగానే ప్రయత్నిస్తుండు. కావాలి కదా, మనం అనుకున్నంత మాత్రంలో ఏవి తొందరగా రావు, టైం పడతాయి ఏవైనా గవర్నమెంట్వి. అంతేనా కాదా? మరి అంటే ఇప్పుడు పెట్టిన పథకాలు ఎక్కువగా చూసుకుంటే మహిళలకే ఉపయోగకరంగా మంచిగా ఉంటుంది. మాకైతే మహిళలకు చాలా, మొన్న షేవెళ్ళే మీటింగ్కి వెళ్ళిన నేను, రివ్యూ మీటింగ్లో కూడా మేడం చెప్పింది, అన్ని పథకాలు చిన్న చిన్నగా జారైతాయి, ప్రతి ఒక్కటి అనుకునేవి మొత్తము 4000 పింఛన్ కూడా వచ్చే నెల అమలు అవుతుంది. ఇంకా గ్యాస్లు అవి కూడా చేసిండ్రు. ఇవి 6 గ్యారంటీలల్లో 3-4 అయిపోతున్నాయి, ఇంకా 2 ఉంటాయి బాకీ. ఆ 2 కూడా చేసేస్తారని చెప్పింది మేడం చెప్పింది. మేము విన్నాము, ఆ మీటింగ్కి వెళ్ళినాము, రివ్యూ మీటింగ్లో కూడా చెప్పేసింది మేడం. అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, 100 రోజుల్లో పూర్తి కాకపోవడం వల్ల ఏదైనా ఎఫెక్ట్? ఏప్రిల్ 16వ తారీఖు లోపల కావాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తుండే ఆయన, కానీ రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఈ ఏప్రిల్ 16-17 తారీఖు లోపు. అంటే ఇప్పుడు సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ వస్తే ఈ పథకాలు అనేవి తొందరగా పూర్తి అవుతాయి. అవును, తొందరగా అవుతుంది. అవి అయితేనే అమల్లోకి వస్తేనే వీళ్ళు వేసే వాళ్ళు కూడా గట్టిగా ఉన్నారు. ఇప్పుడు అప్పట్లాగా లేరు. ప్రభుత్వం మనది ఉంది, మన దానికి వేస్తేనే మనకు ఫలితాలు దక్కుతాయి. మన దానికి వేయకపోతే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో కూడా వేరే వాళ్ళు వస్తే బాగుండదని జనాలు కూడా అంటున్నారు. వేయాలని మేము కూడా కోరుకుంటున్నాము, మేము కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నాము, గట్టిగానే తిరుగుతున్నాం. మేము కూడా ఎక్కడ ఎలక్షన్లు డమ్మి కావు, అంతటా కాంగ్రెస్ పార్టీ రావాలని మేము కోరుకుంటున్నాం, అంతే. నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు? యాలాల నరేష్. ఇప్పటి వరకు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ఇప్పటివరకు అయితే జనాలలో అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉన్నది. గరీబోళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ స్కీములు బట్టి వాళ్ళు కూడా అందరికీ వస్తే ఇంకా సంతోషపడతారు. ఇంకా రేవంత్ రెడ్డి మాత్రము ప్రజల వద్దకే వచ్చి ఆయన పాలన చేస్తున్నాడు. ఇంతకుముందున్న సీఎం అయితే ఎవరి వద్ద కలవకపోయేది, మినిస్టర్ కలవకపోయేది. ఇప్పుడు సామాన్య మానవుడు కూడా కలిసే అటు విధంగా మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇంకా ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ముందు కూడా ఇదే కంటిన్యూ జరిగితే ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ వేరు, ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు. ఇప్పుడు అందరు కలిసికట్టుగా చేసుకుంటున్నారు, అందరూ ఒకతాటిగా నడిచి లోపల అంతర్గతంగా ఏమున్నా కానీ బయటకు వచ్చేసరికి అందరు జనాలకు న్యాయం చేయాలన్న పద్ధతిలో పాలన చేస్తున్నారు. అంటే ఇప్పుడు 100 రోజుల్లో పథకాలు చేస్తా అన్నారు కదా, అది ఇంకా అమలు కాకపోవడం వల్ల ప్రజలు కొంచెం వ్యతిరేకిస్తున్నారు. అమలు అంటే మూడు నెలలు చెప్పండి అండి, ఒకటేసారి కావాలంటే కాలేదు కదా. ఇప్పుడు అన్నం ఉండాలంటే కూడా మనం దాని కింద మంట పెట్టి కడిగి చేసి అంతసరికి అన్నం అవుతుంది. మీరు 10 ఏళ్ళు చేసినారు, అప్పుడు కానలేంది 3 నెలలు చేయలేరు కదా ఎవరైనా, నువ్వైనా నేనైనా ఎవరు చేయలేరు. ఒక బిల్డింగ్ కట్టాలంటే కూడా ఎన్ని రోజులు పడుతుంది? కట్టేదాకా ఆలోచన చేయాలి కదా, టైం ఇవ్వాలి. టైం ఇస్తే దేనికైనా చేసి పెడతారు, వాళ్ళకంటే బాగా చేసి పెడతారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో తొందరగా అమలు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళు చేసేది మాత్రం చేస్తారు, చేయడం పక్క, కానీ అక్కడ పైన కూడా మన వాళ్ళే ఉంటే కొంచెం ఈజీగా అవుతుంది అన్న ఆలోచనతో చెప్పిండొచ్చు, అంతే తప్ప అక్కడ గెలిస్తేనే ఇక్కడ అవుతుంది అని కాదు.
అంటే ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి పైన కూడా మనలు ఉంటే తొందరగా అవుతాయని ఆలోచన అంతే తప్ప ఇంకేం. నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? హనుమంత్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 100 రోజులు అవుతుంది దాదాపు, పాలన ఎలా ఉంది మీకు? బాగుంది అన్న. 6 పథకాలలో 4 అమలు చేస్తున్నాం కానీ ఆల్రెడీ. ఇంకా కంప్లీట్గా అవ్వలేదు కదా అవి. ఆల్రెడీ అమలు బడ్జెట్లో పెట్టినాం కానీ ఆల్రెడీ. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో పెట్టేసింది కదా ఆల్రెడీ. ఇంకో 2 కూడా అమలు పెట్టేస్తాం ఆల్మోస్ట్. ప్రజలు ఏమంటున్నారంటే 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు కదా, ఇంకా చేయలేదని చెప్పి వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. అందుకే కానీ స్టెప్ బై స్టెప్ వస్తున్నాం కదా అన్న. కాంగ్రెస్ ఆల్రెడీ 4 చేసింది, ఇంకో 2 కూడా చేస్తాం ఆల్రెడీ. అంటే ఇచ్చిన గడువులో పూర్తి చేయకపోవడం వల్ల ఎంపీ సీట్లు ఏమన్నా కోల్పోయే అవకాశం? బడ్జెట్ను చూసుకుంటా కదా అన్న మనం చేసేది. ముందు వెళ్ళాడి బోల పడేది కాదు కదా. ఏదైనా కానీ చూసుకుంటా నడవాలి అనేది చెప్తున్నాం. చేస్తామన్నా చేస్తాం బరాబర్. 5 ఏళ్ళలో చేసి చూపిస్తాం మొత్తం అంతా మార్పు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు దాకా చేసిన వాటిల్లో? ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది మొత్తం. ఇంకా ముందు కూడా బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు పెట్టిన పథకాలు చాలా వాటికి మహిళలకే ఉపయోగకరంగా ఉన్నాయి, అబ్బాయిలకి ఏం లేవు. అబ్బాయిలకు కూడా ఏమైనా పెడితే బాగుంటుంది అంటారా? అట్లా ఏమొద్దా అన్న. ఇంట్లో మహిళలు మంచిగా ఉంటేనే బయట మనం మంచిగా ఉంటాం. అందులో ఒక స్త్రీకి ప్రియారిటీ ఇచ్చినాం కాబట్టి మేము ముందు. అంటే కొన్ని పథకాల వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి జనాలు చెప్తున్నారు, అది కరెక్టా? ఏ పథకాలన్నా అంటే ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మహిళలు కొట్టుకోవడం. ఫ్రీ బస్సులు కొట్టుకుంటున్నాను ఏదో ఫేక్ చూపెట్టుడే కానీ ముందు జరిగినాయి అవి. ఇప్పుడు ఏమన్నా జరిగేటి చూపెట్టమన్నా. ఆల్రెడీ బస్సులు కూడా ఎక్కువ ఎక్స్ట్రా తెచ్చిరు కదా అన్న. ఆల్రెడీ 100 బస్సులు తెచ్చినాం కదా ఆల్రెడీ. ఇంకా ఇంప్రూవ్మెంట్ కూడా జరుగుతుంది. నష్టం ఏం లేదు, లాభమే ఉంది.